లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. లోకస్తులు ఎలా బ్రతికినా లోకం పట్టించుకోదు. క్రైస్తవుడిని ప్రతిదినం లోకం గమనిస్తుంది. నీకు నాకు ఉండేది రెండే కళ్ళు. మనలను గమనించేది మాత్రం వేల కొలది కళ్ళు మనలను గమనిస్తాయి. అందుకనే ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు నా దేవుడు అని ఎరిగిన తర్వాత, నేను యేసుక్రీస్తు సేవ చేసే సేవకుణ్ణి అనే సేవకు వచ్చిన తర్వాత నా చూపును, నా నోటి మాటను, నా నడతను, నా పడకను నేను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకవేళ నేను గమనించుకోకపోయినా నాకుంది రెండు కళ్ళే, కానీ నన్ను గమనించే కళ్ళు లక్షల కొలది కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో బాధ్యత. ఎంత బాధ్యతగా ఉండాలి, ఎందుకు బాధ్యతగా ఉండాలి? ఎవరి తమ్ముళ్ళు నా వైపు చూస్తూ వినండి. ఎందుకు బాధ్యతగా ఉండాలి? అది పేరుగాంచిన ఒక మండల హెడ్ క్వార్టర్. ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. అందరూ ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాడు, చిన్న చిన్న ట్యూషన్ సెంటర్స్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఆ స్కూల్స్ ఎలాంటివంటే గంట కొట్టినంతసేపే స్కూల్ ఉంటుంది, ముగింపు వెంటనే ముగించి బయటకు వస్తారు. మేము పెద్ద చదువు చెప్పరం. ఆ స్కూల్కి వెళ్తే స్కూల్లో ఎంతసేపు గడుపుతారంటే మ్యాక్సిమం 5 నిమిషాల కంటే, అదే 10 నిమిషాల కంటే. వాళ్ళ చదువులు గురించి చెప్పాల్సి వస్తే అంటారు కదా, వాడు చదువులన్నీ ఎండాకాలం చదువులురా అని అంటారే. వీళ్ళందరి చదువులు ఎండాకాలపు చదువులు. చదువు పట్ల ఆసక్తి కలిగిన ఇద్దరు భార్యాభర్తలు మన పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేస్తే వీళ్ళకి చదువు రాదు, ఎప్పుడు స్కూల్ ఉంటుందో, ఎప్పుడు స్కూల్ మోతేస్తుందో, ఇదంతా ఎండాకాలపు చదువు, మా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయకూడదు అని ఆ ప్రాంతంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే, ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో పేరుగాంచిన ఒక గొప్ప స్కూల్ ఉంది. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని అంటారే. అలాంటి పేరుగాంచిన ఒక గొప్ప విద్యా సంస్థ ఉంటే ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న స్కూళ్ళన్నిటినీ కాదని దరిదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ జిల్లా హెడ్ క్వార్టర్ స్కూల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసాడో లేదో, వాడు స్కూల్కి వెళ్తా వస్తూ ఉంటే ఈ పట్టణస్తులు, మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రజలంతా ఎవరిని గురించి గుసగుసలు మాట్లాడుకుంటారు? ఎవరిని గురించి మాట్లాడుకుంటారు? ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి ఎండాకాలపు చదువులు చదివిన పిల్లలు, వాడు ఫెయిల్ అయినా ఒక్కడ మాట్లాడుకోడు. అక్కడెక్కడో 50 కిలోమీటర్ల దూరం స్కూల్ బాగుంది, చదువు బాగుందని వెళ్ళారే, డాగ కన్నుతో వాడిని పరిశీలిస్తారు. ఒకవేళ వాడు గనక నా మాట అర్థమవుతుందా? ఒకవేళ వాడు పొరపాటున ఫెయిల్ అయితే, ఇక్కడున్న స్కూళ్ళన్నీ కాదని అక్కడేదో ఎలగబెడదామని వెళ్ళాడు, మరలా వీడికి దోడు టక్ ఒకటి, టై ఒకటి, షూ ఒకటి. అంత బిల్డప్ కాకపోతే ఇక్కడ ఇన్ని స్కూళ్ళు పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు, అది ఎరగదిద్దామని. ఎరగదీశాడు అబ్బాయి. గుసగుసలు మాట్లాడతారు, ఎగతాళిగా మాట్లాడతారు. అవును, మనం ఒకప్పుడు వీధి దేవుళ్ళని ఆరాధించేవాళ్ళం, దైవము కాని వాటిని ఆరాధించేవాళ్ళం. నిజదేవుడు కాని వాటిని పట్టుకొని దేవుడని పిలుస్తూ వాటిని ఆరాధిస్తూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. మన పొరలను దేవుడు సువార్త ద్వారా రాల్చి యేసే సత్యదేవుడని మనకు తెలియచేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు కదా. లోకం అంటది కదా, ఆ యేసు ప్రభు ఎక్కడో అమెరికా దేవుడు అండి. కాదా, ఆయన అందరి దేవుడు. ఆ యేసుక్రీస్తు ఎవరెవరో తెల్లోళ్ళ దేవుడు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న దేవుడు. వీళ్ళను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తున్నారు అని గుసగుసలాడతారు కదా. ఆ గుసగుసలాడే ప్రజలు డాగ కన్నుతో నన్ను పరిశీలిస్తారు, నిన్ను పరిశీలిస్తారు. లోకస్తులు సిగరెట్ తాగారు, లోకం పట్టించుకోదు. లోకపు ఒక యవనబ్బాయి ఒక అమ్మాయితో తిరిగాడు, లోకం పట్టించుకోదు. లోకంలో ఒక స్త్రీ అక్రమ సంబంధం కలిగి భర్త కన్ను కప్పి తప్పుడు త్రోవలకు వెళ్తుంది, లోకం పట్టించుకోదు, గుసగుసలు మాట్లాడదు. ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని మేము క్రైస్తవులు అని మందిరానికి బయలుదేరి వస్తామే. లోకస్తులు బ్రతికినట్లుగా నువ్వు బ్రతికితే తలదించుకునేది నువ్వు కాదమ్మా,
నిన్ను బట్టి నీ దేవునికి తలవంపులు వస్తాయి. అవమానపడేది నువ్వు కాదు. నువ్వు అవమానపడతావో లేదో నాకు తెలీదు. ఛీ, నేను ఎలా ఎందుకు చేశా, నేను ఎలా ఎందుకు బ్రతికా, ఇంత వాక్యం విని ఇంత సత్యవాక్యంతో నేను బ్రతుకుతూ అపోస్తుల ఉపదేశంలో కట్టబడుతూ నేను ఎలా జీవించా, నీ బ్రతుకు మీద నీకు అసహ్యం కలిగిద్దో లేదో, అవమానం అనిపించిందో లేదో నాకు తెలియదు. కానీ ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్న దేవుడు నిన్ను బట్టి తలదించుకునే పరిస్థితి వస్తుంది. నేనంట, ఒకవేళ నిన్ను బట్టి దేవుడు తలదించుకునే పరిస్థితి రేపు రాబోతుందంటే అడుగు, దేవా ఈ రాత్రి నన్ను చంపేయి, ఈ రాత్రి నన్ను చంపేయి. నీకు అవమానం కలుగజేసే బ్రతుకు నేను బ్రతికే కంటే అన్య ప్రజల మధ్యలో నీ నామం దూషించబడేటట్లుగా నిందారహితంగా నేను బ్రతుకుతూ ఉంటే, అలాంటి బ్రతుకు నా పిల్లల ద్వారా, నా ద్వారా, నా సేవ ద్వారా రేపు రాబోతుందంటే, అలాంటి స్థితి నాకు రాకమునిపే ఈరోజే నన్ను చంపేయని దేవుని విషయంలో అంత రోషం కలిగిన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నెహెమ్యా గ్రంథం మనం ధ్యానిస్తున్నాం కదా, ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అయ్యా అందరూ గమనించండి. 5వ అధ్యాయం 9వ వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? విన్నారా ఈ మాట? నా వైపు చూసి చెప్పండి ఈ మాట. మీరు చేయునది మంచిది కాదు, పెద్దగా చెప్పండి. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? క్రైస్తవ జనమా, ప్రతి క్రైస్తవుడు ఈ మాటలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రతిదినం నేను ప్రవర్తించే ప్రవర్తన మంచిదా కాదా నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నేను మాట్లాడే మాట తీరు, నేను జీవించే జీవిత విధానం ఇది మంచిదా కాదా నిన్ను నీవు ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎందుకు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అది మంచిది కాకపోతే నిన్ను బట్టి మన శత్రువులైన అన్యులు నిన్ను నిందిస్తారు, నీకంటే నీ దేవుని నిందిస్తారు. ఇక్కడ భక్తుడైన నెహెమ్యా గమనించండి. ఇశ్రాయేలీయుల శత్రువులు ఎవరంట? నోరు తెరిచి చెప్పండి. అక్కడ రాశాడు కదా సార్, ఇశ్రాయేలీయుల శత్రువులు ఎవరట? ఈరోజు క్రైస్తవుని శత్రువు ఎవరు? మనం ఎవరిని శత్రువులుగా ఎంచం, కానీ మన బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని చర్చికి వస్తామే, నిజదేవుడు ఎరగని ప్రతి వాడు డాగ కన్నుతో నిన్ను కనిపెడతాడు. వాడు నీ శత్రువు. నీ పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోతే చూడు వాళ్ళు తెగ చర్చికి వెళ్తారు, గంటలు గంటలు కూర్చుంటారు, గంటలు గంటలు దేవుని వాక్యం వింటారు. అలా పిల్లల బతుకులు చూడు అని అంటారో లేదో కానీ వాళ్ళ దేవుడు చెప్పేవి నీతి బోధలు అంటారు, కానీ ఒక్కళ్ళు కూడా నీతి కనపడలేదే, ఒక కుటుంబంలో కూడా పవిత్రత కనపడలేదేనని నీ దుష్ప్రవర్తన, నా దుష్ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తనను బట్టి సమాజం దేవుణ్ణి దూషించడం ప్రారంభిస్తుంది. దేవుణ్ణి మన ప్రవర్తన ద్వారా మనం ఎన్నడూ దూషించకుండా ఆయనను మహిమపరచాలంటే మూడవది ఎల్లప్పుడూ దైవ భయం. నా వైపు చూడాలి. దైవ భయం కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. పెద్దగా చెప్పండి. ఇంకోసారి, మీరు ప్రవర్తించున్నది మంచిది కాదు. తమ్ముడు నా వైపు చూడు. తమ్ముడు బాల్కనీలో పిల్లలు, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మంచిదిగా మీ దృష్టికి కనపడుతుందా, చెడ్డదిగా కనపడుతుందా? సరే, మీ దృష్టికి ఎలా ఉందో మిమ్మల్ని అడిగే ప్రశ్న, నీ దేవుని దృష్టికి నీ ప్రవర్తన అది మంచిదిగా ఉందా, చెడ్డదిగా ఉందా? రెండవది, మీరు ఎక్కడ బ్రతుకుతున్నారో, మీరు బ్రతుకుతున్న స్థలాలలో మీ కుటుంబాలను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా, నిందించబడుతున్నాడా? దేవుడు ప్రశంసించబడుతున్నాడా, ఎగతాళి చేయబడుతున్నాడా? దేవుడు ప్రశంసించేటట్లుగా మనం బ్రతకాలంటే ప్రతి క్రైస్తవుడు దేవుని భయం కలిగి ప్రవర్తించేవాడై ఉండాలి. ఎందుకు మనం ఇంత జాగ్రత్త తీసుకోవాలి? ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. నంబర్ 1, నీ పాపం నీ వ్యక్తిగతం కాదు,
అది దేవుని నామంపై ప్రభావం చూపిస్తుంది అన్న సంగతి క్రైస్తవుడా, క్రైస్తవ యవన బిడ్డ, బాప్తిస్మం తీసుకున్న సహోదరుడా, యేసుక్రీస్తు నా దేవుడని అన్ని కుటుంబాల్లో నుంచి తెగించి, నీ కులస్తులు రకరకాలుగా మాట్లాడిన, ఒకప్పుడు నువ్వు బ్రతికిన మతస్థులు నేను గేలి చేస్తూ ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళందరి మధ్యలో నుంచి తెగించి యేసు నాకు కావాలని దేవుని దగ్గరికి వచ్చావే, సమస్త ప్రజల శరీరాలు శోధించబడ్డట్లుగా మన శరీరమేం దేవదూతల శరీరం కాదు. నా మాట వినండి, మన శరీరమేం దేవదూతల శరీరం కాదు. మన శరీరాన్ని ప్రత్యేకంగా దేవుడు ఏం డిజైన్ చేయడు. లోకంలో ఒక యవనస్తుడికి గంజాయి తాగాలని ఎట్లా అనిపిస్తుందో ఒక యవన బిడ్డ కూడా అట్లా అనిపిస్తుంది. ఒక అమ్మాయితో సహచర్యం చేయాలి, ఒక అబ్బాయితో సహచర్యం చేయాలి, లోకాన్ని జుర్రుకోవాలని శరీరం కోరుకున్నట్లుగానే, అందరి శరీరాలు కోరుకున్నట్లుగానే నీ శరీరం కోరుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా యవనస్తుడిని కదండి. నేను తప్పు చేస్తే ఆ పాపం నా వరకే, ఆ నష్టం నా వరకే, ఆ కష్టం నా వరకే, ఆ అవమానం నా వరకే. ఇది క్రైస్తవునికి కాదు, తగిన మాట కాదు. ఈ పాపం నా వరకే. నో 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 మీకు తెలుసా, పాపం నీ వరకు మాత్రమే కాదు, అది దేవుని నామం మీద ప్రభావం చూపిస్తుంది. అవునా? ఎప్పుడో దరిదాపుగా 3000 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు ఘోరమైన తప్పు చేశాడు. తన సైన్యంలో పనిచేసే సైనికుడిని యుద్ధానికి పంపించి ఆ సైనికుడి భార్యను తన భార్యగా చేసుకొని ఆ సైనికుడిని నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. ఇది జరిగి దరిదాపుగా 3000 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ మతోన్మాదుల నోటిలో నానుతున్న పేరేదో తెలుసా? ఆ వ్యక్తి పేరే. ఎవరా వ్యక్తి? ఒక ఖరీదైన మాట గుండెల్లో రాసుకో. నువ్వు చేసే పాపం గంటసేపే చేస్తావేమో, నువ్వు చేసే పాపం ఒకరోజే చేస్తావేమో, నువ్వు చేసిన ఒక్కరోజు పాపాన్ని శతాబ్దాలు గుసగుసలుగా మాట్లాడుకుంటాయి. నిజంగా దేవుని కొరకు బ్రతకాలి, నేనేమైపోయినా పర్వాలేదు, నా ద్వారా నా దేవుని నామానికి అవమానం కలగకూడదని నిజంగా దేవుడంటే ఆ పిచ్చి ప్రేమ నీకుంటే, నా విచ్చలవిడిగా బ్రతకాలనుకుంటే నేనేం చేయలేను. నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా లీడ్ చేయాలనుకుంటానో అలా లీడ్ చేసి నీ నాశనానికి నువ్వు కారణమవుతానంటే నేనేం చేయలేను. నేనంట నువ్వు చేసే పాపం గంటసేపేమో, నువ్వు చేసే పాపం ఒకరోజేమో, నువ్వు చేసే పాపం 1 సంవత్సరమేమో, నువ్వు చేసే పాపం 20 సంవత్సరాలేమో, నువ్వు చనిపోయిన తర్వాత శతాబ్దాలు శతాబ్దాలు, దశాబ్దాలు కాదు. ఏమన్నాను? మీకేమనిపించలేదు ఈ మాట విన్నప్పుడు? శతాబ్దాలు శతాబ్దాలు నిన్ను గూర్చి మాట్లాడుకుంటారు. అవునా? ఈ రాజుని గూర్చి మాట్లాడుకున్నారా? అలా జరిగిందా? చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 'అందరూ చూడండి నాతో కలిసి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి. తర్వాత గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. విన్నారా? దావీదు బత్షెబాతో తప్పు చేశాడు, నమ్మకమైన ఊరియాను చంపించేశాడు. ఎవరు దావీదు? దేవుడు ఎరిగినవాడా, దేవుడు ఎరగనివాడా? అప్పుడప్పుడు బైబిల్ చదివేవాడా, నిరంతరం బైబిల్ చదివేవాడా? అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాడా, క్రమం తప్పకుండా చర్చికి వచ్చేవాడా? నాకు వినపడలా. చివరిసారి చెప్పండి. నా హృదయానుసారుడని పేరు పొందినవాడా, నాకు విరోధని పేరు పొందినవాడా? అయ్యా వినండి, ఎంత గొప్ప భక్తిపరుణ్ణి కూడా సైతానుగాడు పట్టుకొని, ఎంత గొప్ప భక్తిపరుణ్ణి కూడా సైతానుగాడు దాడి చేశాడు. నేను ఎప్పుడు చెప్తా, క్రైస్తవ జనమా ఒకటి గుర్తించండి, ఏ సేవకుడి మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో ఆ సేవకుడినే సైతానుగాడు ఎక్కువ శోధిస్తాడు. ఏ క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడతాడో
నాకు దేవుడే ప్రపంచం, దేవుడు తప్ప ఈ లోకం నాకొద్దు. ఈ చిన్న జీవితం బ్రతికితే నా యేసు కొరకే బ్రతకాలి, నా యేసు మార్గంలోనే జీవించాలని, యేసు కొరకు బ్రతకాలని ఎవడు కసితో ఉంటాడో సైతానుగాడు కూడా వాడిని పడగొట్టాలని అంతే కసిగా వాడు పనిచేస్తాడు. ఈ మాటని ఆడు కసితో పడగొట్టాలని పనిచేస్తాడు. కాబట్టి నేను కూడా కసితో బతకాలనుకోవట్లేదన్నా, ఎందుకంటే వాడు దాడి చేస్తాడుగా అని అనుకోకండి. నీ జీవితంలో నీకు ఎక్కువ శోధనలు వస్తున్నాయంటే గమనించు, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గొప్పవి. నీ దేవుడు నిన్ను నిలవబెట్టాలనుకున్న విధానం బహు గొప్పది. నీ ఊహల్లో కూడా లేని ఒక ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చి నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడితే, ఆ దేవుడు నిన్ను ఎక్కడ నిలవబెడతాడో నిన్ను నిలవబెట్టకుండా ఏదో ఒక పాపంలో వీడిని పడేస్తే పోయిదిగా, ఏదో ఒక అపరాధంలో ఈ అమ్మాయిని పడేస్తే పోయిదిగా, ఏదో ఒక శోధనలో ఈ కుటుంబాన్ని పడేస్తే పోయిద్ది కదనని నీ మీదే గురిపెట్టి. వినండి, ఇలాంటి శోధన నీకు ఎదురవుతున్నప్పుడు నీ గుండెలో నుంచి ఒక నిరీక్షణ, ఓహో నాకు ఇన్ని భయంకరమైన శోధనలు ఎదురవుతున్నాయంటే నా మీద దేవుని కొన్న ప్రణాళికలు బహు గొప్పవి గనుక ఈ శోధన జయించేవాడిగా నేను బ్రతకాలి, ఈ శోధన జయించేవాడిగా నేను బ్రతకాలి. జయించేవా, జీవ కిరీటాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడిన విచిత్రమైన మాట ఏమంటాడు? ఆ మాట ఒకసారి చూడు. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి. అయ్యా నా వైపు చూడండి, నాతో కలిసి అందరూ లైవ్ చూస్తున్న బిడ్డలకు కూడా, తమ్ముళ్ళు అందరూ నా వైపు నాతో కలిసి చెప్పండి. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు. తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? దూషించేది ఎవరిని? అరే తప్పు చేసింది ఎవరు సార్? తప్పు చేసింది దావీదు. దూషించాల్సింది ఎవరిని? మరి ఎవరిని దూషిస్తున్నారు? తమ్ముడు, చర్చికి వచ్చి నువ్వు పోకిరి పనులు చేస్తే, కోతి చేష్టలు చేస్తే సమాజం నిన్ను దూషిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి సమాజం దూషిస్తుంది. వాళ్ళ దేవుడు ఏదో పవిత్రపరుస్తాడట, మరి వీళ్ళ బ్రతుకులు ఎందుకు పవిత్రపరచలేదు? వాళ్ళ దేవుడు ఏదో సమాధానపరుస్తాడట, మరి వీళ్ళ కుటుంబాల్లో సమాధానం ఎందుకు లేదు? వాళ్ళ దేవుడు ఏదో ఐక్యపరుస్తాడట, మళ్ళీ వీళ్ళ కుటుంబాల్లో ఎందుకు ఐక్యత లేదు? యవన కాలంలోనే యవనస్తులు పవిత్రంగా బ్రతికేటట్లుగా వాళ్ళ దేవుడు చేస్తాడట. మరి చర్చికి వెళ్ళే వాళ్ళ అబ్బాయి తాగుబోతుగా బ్రతుకుతున్నాడుగా, వాళ్ళ ఆయన పేకాటాడుతున్నాడుగా, వాళ్ళ ఆయన అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడు కదా. గమనించండి, తప్పు చేసింది నీవైతే నీవు చేసిన తప్పును బట్టి నీ దేవుణ్ణి అన్య ప్రజలు దూషిస్తారు, జాగ్రత్త అంటాడు. ఆయన శత్రువులు యెహోవాను దూషించుటకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి. మతోన్మాదులు ఉన్నారే, ఎప్పుడు నోరు తెరిచినా వాళ్ళు మాట్లాడే రెండు మాటలు. లోతు తన కూతురులతో ఏం చేశాడు? అరే లోతు ఎప్పుడోడు సార్? తప్పు చేసిన లోతు ఇది జరిగి దరిదాపుగా 4000 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్పే కదా, లోతు కుమార్తెలు తప్పు చేసింది 2 రాత్రులే. దశాబ్దాలు 4000 సంవత్సరాల నుంచి వాళ్ళ తప్పును ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. దావీదు తప్పు చేసి 3000 సంవత్సరాలు. శత్రువులు దేవుని దూషించడానికి దావీదు హేతువైపోయాడు. రోజు ఓ పోలీస్ ఆయన చెప్తున్నాడు, ఆ పోలీస్ ఆయన చెప్తూ పాస్టర్ గారు, ఆ చర్చికి వెళ్ళేవాడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఆ పోలీస్ ఆయన చెప్తున్నాడు, నేను ఆ చర్చి దగ్గర కాపలా కాస్తా. ఎందుకయ్యా నువ్వు చర్చి దగ్గర కాపలా కాస్తావు అంటే, ఆ చర్చిలో పాస్టర్లు కాలర్ పట్టుకుని కొట్టుకుంటారు. ఇక అక్కోళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి? జుట్టులా. మీకేట తెలుసు? చూడండి, కొంతమంది అంత బాగున్నప్పుడు అబ్బాబ్బా దేవదూతలాగా ఉంటారు. తేడా వచ్చిందా లూసిఫర్ గారు కూడా భయపడతాడు. నా దగ్గర కూడా ఈ యాంగిల్ లేదే, నేను కూడా ఎప్పుడు ఇట్లా ప్రవర్తించనే. బాబోయ్, ఈ అక్క ఆదివారం మాత్రం తెల్లబట్టలు వేసుకొని ఏమట చూస్తున్నారు? నా వైపు చూడాలా?
తేడా వచ్చిందంటే పందెపు కోడిలాగా ఆ కోడి కాలు కత్తి కట్టుకుంది, అక్క కత్తి కట్టుకోవాలి, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారయ్యా. ఇక యవనస్తులు ఉన్నారు చూసారా, చర్చికి వచ్చినప్పుడు మాత్రమే బాగుంటారు. చర్చిలో నుంచి బయటకు వచ్చారా, చర్చి గేటు దగ్గరే నిలవబడి ఆడపిల్లలు వెళ్తూ ఉంటే నా చెవులతో కొన్ని విన్నా, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నా కళ్ళతో కొన్ని చూసా. కొంతమంది యవ్వన బిడ్డలు దేవుని మందిరానికి వచ్చిన యవ్వన బిడ్డలను గూర్చి, శరీర సౌష్ఠాన్ని గూర్చి కామెంట్ చేసే భ్రష్ట యవ్వన బిడ్డలు. సినిమా హాల్ దగ్గర ఒక అన్యుడు ఎట్లా మాట్లాడుకుంటాడో, కాలేజీ దగ్గర ఒక అన్యుడు ఎట్లా మాట్లాడుకుంటాడో, స్కూల్ దగ్గర ఒక అన్యుడు ఎట్లా మాట్లాడుకుంటాడో, దేవుని మందిరానికి వచ్చే యవ్వన బిడ్డల్లో కూడా నా కళ్ళతో చూసా, నా చెవులతో విన్నా. చూడరా దాన్ని నేను ఇంకంత బయటికి వెళ్ళలేను. నేను చూసా, ఇవి నా కళ్ళతో చూసింది, నా చెవులతో వింది 1997-98 ఆ ప్రాంతం. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. విచిత్రం చెప్పమంటారా, 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిశీలిస్తే ఆ బ్రతుకులు ఎప్పటికీ శాపగ్రస్తంగానే ఉన్నాయి. ఎప్పటికీ దౌర్భాగ్య నా కుటుంబాలు అనుభవిస్తూనే ఉన్నాయి. ఒక భవిష్యత్తు లేదు, ఒక దీవెనకరమైన స్థితి లేదు. ఒక మాటలో చెప్పాలంటే వారు చేసిన పాపం వాళ్ళు శాపాన్ని అనుభవించడం కాదు, వాళ్ళ పిల్లలు ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అమ్మా జాగ్రత్త. ఆ పోలీసు వాళ్ళు అక్కడ నిలవబడి ఆ చర్చిలో విశ్వాసులు కొట్లాడుకోకుండా, పాస్టర్ల కాలరా పట్టుకోకుండా, హక్కోళ్ళు ఇందాక ఏదో చెప్పే కదా, అరే పెద్దగా చెప్పండి అమ్మా, అక్కోళ్ళు జుట్లు పట్టుకోకుండా వాళ్ళని సమాధానపరచడానికి, గొడవలు జరగకుండా ఉండటానికి ఆ చర్చి ఎంట్రన్స్లో దరిదాపుగా 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారంట. ఈలోపు సువార్త భారం కలిగిన ఒక ఆయన ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ పోలీసు వాళ్ళారా, మా దేవుడు మీ కొరకు ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, అందరికీ సువార్త ప్రకటించమన్నాడు, ఏమనుకోవద్దు, మా మాట విని యేసు ప్రభుని నమ్ముకోండి అని అన్నారట. ఆ పోలీస్ ఆయన అన్నాడంట, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం దొరికిద్ది? యేసు ప్రభుని నమ్ముకుంటే శాంతి దొరికిద్దే, సమాధానం దొరికిద్ది అని అంటే పోలీసు వాళ్ళు అన్నారంట, మీకు దొరికిందిగా, అదే జుట్లు పట్టుకునేటట్టుగా దొరికిందిగా, ఒకరి కాలర్లు ఒకరు పట్టుకునేటట్టుగా దొరికిందిగా. మీ బ్రతుకులే బాగు చేయలేని దేవుడు వినండి, నీవు చేసే పాపం ఎప్పటికీ నీ వ్యక్తిగతం కాదు, అది దేవుని నామంపై ప్రభావం చూపిస్తుంది అన్న సంగతి క్రైస్తవుడా ఎప్పుడూ నువ్వు మర్చిపోకు. నువ్వు చేసింది చిన్న తప్పైనా, 1 సంవత్సరం తప్పైనా, 10 సంవత్సరాల తప్పైనా, నువ్వు చేసిన తప్పును గూర్చి ఇందాకేం చెప్పాను, దశాబ్దాలు కాదు, శతాబ్దాలు, తరతరాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడూ దేవునికి అవమానం తెచ్చే పనులు చేయకుండా దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతుకుదువుగాక. రెండో మాట చెప్పమంటారా, నీ ప్రవర్తనే సువార్తకు ద్వారం తెరిసేదైనా, సువార్తకు ద్వారం మూసేదైనా నీ ప్రవర్తనే. నా ప్రసంగం సువార్తకు ద్వారం తెరుస్తుందో లేదో నాకు తెలియదు. నీ సాక్ష్యము, నీ ప్రసంగం వినండి, నీ ప్రసంగం సువార్తకు ద్వారం తెరుస్తుందో లేదో నాకు తెలీదు. నీ ప్రసంగం సువార్తకు ద్వారం తెలియకపోయినా, నీ ప్రసంగం సువార్తకు ద్వారం తెరవకపోయినా, నీ ప్రవర్తన మాత్రం సువార్తకు ద్వారం తెరుస్తుంది. మీకు తెలుసా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి ద్వారా, అపోస్తుల ద్వారా సంఘం స్థాపించబడిన తర్వాత
యెరూషలేములో, సమరయాలో, గలిలయలో అనేక చోట్ల సంఘాలు విస్తరిస్తూ వెళ్ళాయి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం కాడ 2వ అధ్యాయం మొదటి వచనాలలో సంఘ స్థాపన జరిగింది. అప్పటికి 10వ అధ్యాయం వరకు, ఆల్మోస్ట్ 11వ అధ్యాయం వరకు విపరీతమైన సువార్త జరిగింది. కొన్ని వందలని చెప్పలేను, కానీ పదుల సంఖ్యలో పట్టణాల్లో దేవుని వాక్యం వినిపించబడింది. ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అంతియోకియాలో ఉన్నటువంటి విశ్వాసులు మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారట. ఎవరు? యెరూషలేములో ఉన్నవారు పిలువబడలా. విన్నారా? గలిలయలో ఉన్నవాళ్ళు పిలువబడలా, సమరయాలో ఉన్నవాళ్ళు పిలువబడలా, యోదయ ప్రాంతంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులని పిలువబడలా. అదే విచిత్రమో 11వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 11వ అధ్యాయం చివరిలో 26వ వచనంలో అంతియోకియాలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అంటే ఏంటి? క్రైస్తవుడు క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే క్రీస్తును పోలిన జీవితం జీవించేవాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. క్రైస్తవుడు అంటే ఎవరు? నాకులాగా తెల్ల బట్టలు వేసుకొని బైబిల్, పెద్ద బైబిల్ పెట్టుకొని ప్రసంగం చేసేవాడు కాదు క్రైస్తవుడు. తెల్ల చీర కట్టుకొని, నుదుట బొట్టు లేకుండా, చేతులకు గాజులు లేకుండా, మెడలో మంగళసూత్రం లేకుండా ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు క్రైస్తవులు. మేము పసుపు పూసుకోం, మేము లోకపాచారాలు ఆచరించం, అవి ఓకే. వాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడు క్రీస్తును వేషంలో కాదు, వ్యక్తిత్వంలో చూపిస్తాడు నిజ క్రైస్తవుడు. నా మాట మీకు అర్థం కాలేదా? వేషంలో కాదు, నీ వ్యక్తిత్వంలో నువ్వు క్రీస్తును చూపించాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, నా చిన్నతనంలో క్రైస్తవుడి దగ్గర క్రీస్తు కనపడాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. క్రైస్తవుడి ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి. ఇంకోసారి ఆమేన్ చెప్దాం. ఇంకోసారి. ఓ టీచర్ దగ్గర ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం ఉంటుంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక టీచర్ దగ్గర ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం ఉంటుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, ఒక డాక్టర్ దగ్గర వైద్యం ఉంటుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలంటే సెల్ ఫోన్లో స్క్రీన్ మీద కాదు, జేబులో ఫోటోలో కాదు, గోడల మీద కాదు, బీరువాల్లో కాదు, నీ గుండె గదిలో, నీ ప్రవర్తనలో లోకానికి క్రీస్తును చూపించే వ్యక్తివై ఉండాలి. చిన్నప్పుడు చాలా ఆకలితో ఇంటికి వచ్చాను. అమ్మా ఏం కూర అన్నాను. మా అమ్మ అంది పాలకూర అయ్యా అంది. నేను అనుకున్నాను అమ్మ పాలకూర పాలు పోసి ఎట్టా ఉండిందో అనుకున్నా. మొహం కూడా పైపైనే కడుక్కొని, కాళ్ళు కూడా పైపైనే కడుక్కొని భోజనానికి కూర్చున్నా. అన్నం పెట్టింది. ఆ అన్నంలో పచ్చగా ఉన్న గడ్డి ఆకులేసింది. నేను అన్నా అమ్మ నాకు ఇదొద్దు, పాలకూర తీసుకురమ్మా అన్న. మా అమ్మ అంటది నేను వేసింది పాలకూరేనయ్యా అంది. ఇది పాలకూర అయితే దీనిలో పాలే. మా అమ్మ నవ్వుతా అంది, దాని పేరు పాలకూరగానే అయ్యా, పాలు లేని పాలకూర, నెయ్యి లేని నేతి బీరకాయ, పాలు లేని పాలకూర, క్రీస్తు లేని క్రైస్తవుడు. పేరు యేసురత్నం. తాగి వీధుల మీద పడి ఒంటి మీద బట్ట కూడా ఉండదు, ఒంటి మీద బట్ట కూడా ఉండదు. అప్పుడు వీధిలో అంటారు, అరే యేసురత్నం గారు తాగి. ఎవరు? ఏ రత్నం అయ్యా? ఆ పేరు వింటే గుండె పిండబడుతుంది. అరే యేసురత్నం గారు తాగి అక్కడ పడిపోయాడురా, రోడ్ల మీద పడిపోయాడురా, లేపు తీసుకొని రండిరా. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడిలో యేసుక్రీస్తు ప్రవర్తన కనపడాలి. అంతియోకియాలో ఉన్న ప్రజలు ఎందుకు క్రైస్తవులని పిలువబడ్డారో తెలుసా? అంతియోకియా పట్టణం సముద్ర తీరాన ఉన్న పట్టణం. ఓడరే ఉంది కాబట్టి విస్తారమైన వ్యాపారం జరిగేది. విస్తారమైన వ్యాపారం జరగటాన్ని బట్టి ఎక్కడెక్కడ ధనవంతులందరూ అంతియోకియా పట్టణంలో ఉండేవాళ్ళు. ధనం విస్తారంగా ఉండేది కాబట్టి
ఆ పట్టణంలో పాపం కూడా విస్తారంగా జరుగుతూ ఉండేది. ఈ మాట బాగా వినండి. వాడరే ఉంది, వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారం బాగా జరగటాన్ని బట్టి పట్టణంలో ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారు. డబ్బు విస్తారంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పట్టణంలో కూడా విస్తారంగా ఏం జరిగేది? చాలాసార్లు కొంతమంది అనుకుంటారు, ప్రభా నా ఈ పేదరికాన్ని బట్టే నేను భక్తిగా బ్రతకలేకపోతున్నాను నాయన, నా గనక 4-5 ఇల్లు ఇచ్చి, ఇట్లా అనండి ఒకసారి, నా గనక 4-5 ఇల్లు ఇచ్చి నెలకొచ్చే ₹1,00,000 రెంట్ వచ్చి కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా బ్రతికే జీవితమే గనక నాకు ఇస్తే 24 గంటల షార్ట్రం నీ భక్తి సొట్టబాకపోతే నన్ను అడుగు. ఓ పేదోడు అనుకుంటాడు డబ్బుంటే నేను భక్తిగా బ్రతుకుతానని. నన్ను క్షమించండి, డబ్బున్న వాళ్ళని అడగండి ఎంతమంది భక్తిగా బ్రతకగలుగుతున్నారు. నేనంట దేవుని కొరకు బ్రతకాలని కసి నీ గుండెల్లో ఉండాలే కానీ ఏ స్థితిలోనైనా దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. ఏమి ఇచ్చినా బ్రతకగలుగుతావు, ఏమి ఇవ్వకపోయినా బ్రతకగలుగుతావు. నా దేవుని కొరకు బ్రతకాలి, దట్స్ ఇట్. నికార్సైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఈ అన్ని ప్రజలకు నా దేవుడు ఎట్టివాడో నా దేవుని చూపించాలి అనే కసిని గుండెల్లో ఉండాలే కానీ ఏ స్థితిలోనైనా, ఏ వయస్సులోనైనా, ఏ స్థలాలలోనైనా, ఏ ప్రాంతాలలో అయినా యేసుకు నువ్వు సాక్షిగా బ్రతకగలవో. విన్నారు ఈ మాట? సువార్తకు తలుపులు తెరిసేదైనా, సువార్తకు తలుపులు మూసేదైనా చెప్పాలి. 2 అనుభవాలు చెప్తాను. లాక్డౌన్ దినాల్లో రాజేంద్ర నగర్ ప్రాంతం నుంచి ఒక తల్లి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఏంటమ్మా ఏడుస్తున్నారు, ఏమైంది? ఈ సంగతి గతంలో 2 సార్లు చెప్పాను, మీలో కొంతమందికి అవగాహన ఉండొచ్చు. రాజేంద్ర నగర్ ప్రాంతం నుంచి ఒక తల్లి ఏడుస్తూ ఫోన్ చేసింది. అమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నారు అన్నాను. ఏడుస్తూ అయ్యా మా సొంత అన్నే మమ్మల్ని మోసం చేశాడయ్యా, 70 లక్షలకు మోసం చేశాడు. బయటోడు కాదయ్యా, 70 లక్షలు ఎవరు మోసం చేసినా బాధే, కానీ మా తోబుటు మా సొంత అన్నే 70 లక్షలు మోసం చేశాడు, తట్టుకోలేకపోతున్నాను. ఏడుస్తూ అంది, అయ్యా నన్ను మోసం చేసింది 30,000. నన్ను మోసం చేసింది, నాకు మోసం చేసింది 30 లక్షలే. కానీ మా వదినుందయ్యా, విధవరాలైన మా వదిన్ని 40 లక్షలకు మా అన్న మోసం చేశాడు. మీ వదిన్ని ఎట్లా మోసం చేశాడమ్మా? మా అన్నయ్య, మా పెద్దన్నయ్య పలానా చోట ఉద్యోగం చేసేవాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. 2 పిల్లలు. ఆ ఉద్యోగంలో నుంచి మా అన్నకు రావాల్సిన 40 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వచ్చాయన్న సంగతి మా చిన్నాన్నకి తెలిసింది. వెళ్ళి అన్నాడట, వదిన నేను ఇల్లు కట్టుకుంటున్నా కదా, దరిదాపుగా అది 3 కోట్ల రూపాయలు, కొంచెం నాకు టైట్గా ఉంది. అన్న డబ్బులు వచ్చాయి కదా, ఆ 40 లక్షలు నాకు ఇచ్చాయి. చెల్లి ఆల్రెడీ 30 లక్షలు ఇచ్చింది. ఆ 40 లక్షలు ఇచ్చేస్తే కొంతకాలం పోయిన తర్వాత మీ డబ్బులు మరలా మీకు ఇచ్చేస్తా, మీరు అడిగితే కావాలంటే వడ్డీ కూడా ఇస్తా అని చెప్తే ఆ వదినందట, అయ్యా నాకు కొడుకు లాంటివి, నాకు మరిదివి, నీ దగ్గర ఎట్లా వడ్డీకి తీసుకుంటానయ్యా? మీ ఇల్లు మా ఇల్లు కాదా? మా ఇల్లు మీ ఇల్లు కాదా? నేను ఫ్రీగా ఈ 40 లక్షలు ఇస్తున్నాను, నీ అవసరం తీరిన తర్వాత, నీ చెయ్యి ఫ్రీ అయిన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చాయి అని వదిన 40 లక్షలు ఇచ్చిందట, చెల్లి 30 లక్షలు ఇచ్చిందట. ఇల్లు కట్టుకున్నాడు. సంవత్సరం అయింది. వదిన చెల్లి అన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను 30 లక్షలు ఇచ్చే కదా, వదిన 40 లక్షలు ఇచ్చింది కదా, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నయ్య అని అంటే అన్నాడట, 30 లక్షల 40 లక్షల ఎవరికి ఇచ్చారు మీరు? అదేంటి అన్నయ్య మీకే కదా ఇచ్చింది, నాకు ఇచ్చారా? మరి నాకు ఇచ్చినట్టుగా ఏమైనా కాగితం ఉందో తీసుకురండి, ఇస్తా. నాకు ఇచ్చినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉందో తీసుకురండి. అన్నయ్య నీకు ఇచ్చేటప్పుడు మేము ఎట్లా కాగితం తీసుకుంటాం అన్నయ్య, మనం ఒక ఇంటి వాళ్ళం కదా. ఎలాంటి సెంటిమెంట్లు ఏం మాట్లాడదు మీరు. నాకు మీరు పైసా ఇవ్వలేదు, మీ డబ్బు నేను తీసుకోవాలా? 2 నెలల పాటు ఈ చెల్లి ఏడ్చి ఒకరోజు అన్న దగ్గరికి వెళ్ళి అన్న కాళ్ళ మీద పడి ఏడుస్తా అందట, అన్న నన్ను మోసం చేస్తే చేసావు, వెధవరాలి ముఖం చూడన్నా, వదిన వెధవరాలన్నా, 2 పిల్లలన్నా,
అన్న కూడా చనిపోయాడన్నా, వదిన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి అన్నాడట. ఎలాంటి సెంటిమెంట్లు నా దగ్గర ఏం ప్లే చేయొద్దు, నాకు మీరు ఇచ్చినట్టుగా ఆధారం ఏమైనా ఉంటే ఒక చిన్న స్లిప్ తీసుకురండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. ఆ తల్లి ఏడుస్తా ఏమందో తెలుసా? అయ్యా, సంవత్సరం నుంచి ఏడ్చి ఏడ్చి నేను మానసిక రోగినైపోయా. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు మంచి స్థితిమంతులు. నా భర్త అన్నాడు, డబ్బులు పోతే పోయినాయే, ఎందుకు దాన్ని గురించి ఏడుస్తావు, నేను నిన్నేమనలేదు కదా, ఆ 30 లక్షలు పోతే పోయినాయి అని. నా భర్త నా మాట ఏంటో తెలుసా? మీ అన్న చర్చికి వెళ్తాడు కదే, మీరందరూ చర్చికి వెళ్తారు కదే, నువ్వు కూడా చర్చికి వెళ్తావు, నన్ను కూడా రమ్మంటావు కదే, మరి చర్చికి వెళ్ళి మీ అన్న నేర్చుకుందేది? మందిరానికి వెళ్ళిన మీ అన్న నేర్చుకుందేది? ఫలానా కులంలో నుంచి మనం బయటకు వచ్చాం కదా, మీరు బయటకు వచ్చి యేసు ప్రభువే నిజదేవుడు అని నమ్ముకున్నారు కదా. లోకంలో వాడు ఎట్లా మోసం చేశాడో దేవుని నమ్ముకున్న మీరు మోసం చేశారు. ఇందులో ప్రత్యేకత ఏముంది? అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాడట. ఆ రోజు అన్నాడట, ఇంకోసారి నన్ను మందిరానికి రమ్మన్నావా, ఆ హృదయం సువార్తకు మూత వేయబడింది. సువార్తకు తలుపులు మూత వేయబడ్డాయి. కృష్ణా జిల్లా ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో పూర్తిగా అన్యుల మధ్యలో ఓ చక్కటి మందిరం. ఓ రకంగా చెప్పాలంటే సొలొమోను కట్టిన మందిరాన్ని చూడలేదు కానీ అలాంటి అద్భుతమైన మందిరం. ఇక కమ్యూనిటీ పేరు నేను చెప్పలేను. చాలా ధనికమైన చర్చ్ అది. అంటే ధనికమైన చర్చ్ అంత కాస్ట్లీగా ఉంది. ఎందుకంత కాస్ట్లీగా ఉందంటే ఆ చర్చికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ధనవంతులు. అది ఎక్కడుందో తెలుసా? ఎస్సీ కాలనీలో కాదు, బీసీ కాలనీలో కాదు. ఇక తర్వాత మాట అర్థం చేసుకోండి. వాళ్ళ మధ్యలో పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయ్యా, ఈ అన్యుల మధ్యలో ఇంత మహిమ కలిగిన మందిరం కట్టబట్టడానికి కారణం ఏంటి? ఆ దైవజనుడు చెప్పాడు, మా మందిరానికి వచ్చే గతంలో ఒక యవ్వన బిడ్డ, ఆ యవ్వన బిడ్డ ప్రవర్తించిన సత్ప్రవర్తనను బట్టి ఈరోజు ఈ అన్యుల మధ్యలో సువార్తకు దేవుడు తలుపులు తెరిచాడు. సువార్తకు దేవుడు తలుపులు తెరిచాడు ఒక యవ్వన బిడ్డను బట్టి. ఏం జరిగింది? మేము పలానా ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో ప్రార్థన పెడతా ఉండేవాళ్ళం. ఇదిగో ఈ కమ్యూనిటీకి చెందిన వారిలో ఒక తల్లి యేసు ప్రభు అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. భర్తను బ్రతిమలు అడుక్కొని, అయ్యా నేను చర్చికి వెళ్ళను కానీ మన వీధి దగ్గర ప్రార్థన జరుగుతుంది కదా, ఆడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటాను అని భర్త పర్మిషన్ అడిగి కూతురుతో పాటు వెళ్ళిందట. అలా వెళ్తూ వెళ్తూ వస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏది ఈ అమ్మాయి ఎట్లా చెప్పాలి, ఈ అన్ని కుటుంబానికి చెందిన తల్లితో పాటు వచ్చే ఈ యవ్వనమ్మాయి ఆ చర్చిలో ఒక యవ్వన బిడ్డను చూసి ఆ యవ్వన బిడ్డ బైబిల్లో ఒక లవ్ లెటర్ రాసి పెట్టిందట. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బతకలేను, నా ప్రపంచం నువ్వే, నా గుండెకు వస్తే నువ్వే కనపడతావు, ఇది రాసిందట. ఆ అమ్మాయి ధనిక కుటుంబానికి చెందిందైనా, చక్కటి అందగత్తి అయినా దిగజారకుండా ఆ ఉత్తరం తీసుకెళ్ళి పాస్టర్ గారికి చూపించాడట డైరెక్ట్గా. అయ్యా, ఇదిగో కొత్తగా అన్ని కుటుంబంలో నుంచి వస్తుంది, పలానా అమ్మాయి ఇట్లా ప్రవర్తించింది, కొంచెం ఆ అమ్మాయికి బుద్ధి మాటలు చెప్పండి అన్నాడట. బాబు, ఎవరికి మాట చెప్పకరా, అనవసరంగా చర్చి పాడైపోద్ది, ఈ ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, జాగ్రత్త, ఎవరికి చెప్పను, మీకు నాకు తప్ప దేవుని నామం దూషించబడకుండా ఉండున్నట్లుగా ఎవ్వరికి ఈ మాట చెప్పను అని అన్నాడట. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆ ఇంటి ఆవిడికి ఎట్లా చెప్పాలో, నా కూతురు మీద నిందేశారంటారో మదన పడుతున్నాడు శావకుడు. మరలా అమ్మాయి రెండోసారి ఉత్తరం రాసి ఇటు బైబిల్లో పెట్టిందట. ఈసారి దైవ సేవకుడు ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మాయి కాస్త దారి తప్పుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్లా చెప్తున్నారయ్యా? ఇదిగో ఈ అబ్బాయికి ఎట్లా లెటర్ రాసింది. మానవ భాషలో ఈ అబ్బాయి తక్కువ కొలపోడట, పేదవాడట. ఇంత పేద అబ్బాయికి ధనవంతురాలు అమ్మాయి దొరికిందంటే ఏదో అంటారు కదా, తన్నితే ఎక్కడో పడ్డాడట కదా. ఒకసారి చెప్పండి పెద్దగా, బోరిల ఏంటి బోరిల బుట్ట
తనితే బూరెల బొట్టులో పడ్డట్లుగా నాకు మంచి జాక్పాటు దొరికింది అని అనుకోకుండా ఈ లెటర్ తీసుకెళ్ళి జరిగిన విషయం ఆ అబ్బాయికి జరిగిన విషయం ఈ అబ్బాయి పాస్టర్ గారు ఆ ఇంటి యజమానుడికి చెప్తే ఆ యజమానుడు ఎంత నీతి కలిగినోడో తెలుసా? ఆ యజమానుడు ఎంత నీతి కలిగినోడో తెలుసా? అయ్యా, ఒక యవ్వనమ్మాయి లవ్ లెటర్ రాస్తే తిరస్కరించి దేవుని కొరకు నీతిగా బ్రతికే ప్రజలు ఈ తరంలో కూడా ఉన్నారా? ఈ బిడ్డే ఇంత నీతిమంతుడైతే ఈ బిడ్డ ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిమంతుడై ఉంటాడో కదా. ఈ బిడ్డలోనే ఇంత పవిత్రత ఉంటే, ఈ బిడ్డలోనే ఇంత యథార్థత ఉంటే, దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతికే ఈ రోషాగ్ని ఈ యవ్వన బిడ్డ గుండెల్లో ఉంటే, ఈ బిడ్డ ఆరాధించే దేవుడు ఇంకెంత పవిత్రుడై ఉంటాడో కదనని అన్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన, సనాతన క్రమానికి చెందిన ఆయన అక్కడికక్కడే యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించి తన పొలంలో ఎకరం పొలం దేవుని మందిరానికి ఇచ్చాడట. నీ కాలేజీలో నువ్వు సువార్తకు ద్వారం తెరిచే వ్యక్తిగా బ్రతుకుదువుగాక. నువ్వు బ్రతుకుతున్న వీధిలో మీ భార్యాభర్తల బంధం, మీ కుటుంబంలో ఉన్న ఐక్యత, మీ మాట తీరు, నడక పడక, నీకుంది 2 కళ్ళే, నిన్ను గమనించే కళ్ళు 1000 కళ్ళు. ప్రతి క్షణం నా దేవుని నామం దూషించబడకుండా అద్భుతం చెప్తాను, వినండి. అసలు దేవుడు నిన్ను నన్ను రక్షించుకుందే, మనలను పుట్టించుకుందే దేవుని మహిమ కొరకు మనలను పుట్టించుకున్నాడు. పెద్దగా చెప్పండి నా మాట. ఒకసారి నా వైపు చూసి చెప్పండి పెద్దగా. ఆమెను కాదు, దేని కొరకు పుట్టించుకున్నాడు? అమ్మ, మిమ్మల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? ఎస్తేరక్క జానపాలన కోసం కాదు, విన్నారా? అమ్మ సంధ్య యోసేపు కోసం కాదు, అమ్మ మేరమ్మ గారు మీ కోడల కోసం కాదు, లేకపోతే మీ అన్నయ్య ఎబినేజర్ గారి కోసం కాదు, మెరిసక మీరు జాయ్ కోసం కాదు. దేవుడు తన మహిమ కొరకు నేను నిర్మించుకున్నాడు. నీ ద్వారా అన్య ప్రజల మధ్యలో ఆయన మహోన్నతుడిని పిలువబడాలని, నీ దేవుని ఔన్నత్యం నీ ప్రవర్తనలో లోకానికి చూపించాలని దేవుడు కోరుకున్నాడు. నీ దేవుని పరిశుద్ధత, నీ దేవుని మంచితనం, నీ దేవుని ఐక్యత, నీ దేవుని సహనం లోకంలో ప్రజలకు నీ ప్రవర్తన ద్వారా చూపించుకోవాలనుకున్నాడు. ఈ మాట గుండెల్లో రాసుకో. నీ ప్రవర్తన ద్వారా నువ్వు దేవుని మహిమపరిస్తే నిన్ను నా దేవుడు మహిమపరచడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను? నీ ప్రవర్తన ద్వారా నువ్వు దేవుని మహిమపరిస్తే, నీ భర్త కోపిష్టోడు, లేదు నీ భార్య గయ్యాలి మనిషి, ఎప్పుడు వీధికి ఎక్కలా, కొట్లాడుకోలా, ఆ గయ్యాలి దాన్ని సహించావు, ఆ గయ్యాలి దాన్ని భరించావు, ఆ నోటు దురుస్థానం కలిగిన దాన్ని సహిస్తూ ఓర్పుతో నువ్వు వెళ్ళావు. కానీ ఏనాడు నువ్వు బజారుకి ఎక్కే కోర్టుకెక్కలా, వీధికి తీసుకొచ్చి భార్య చుట్టూ పట్టుకొని నువ్వు కొట్లాడలా. అన్ని ప్రజలు దోస్తారు, బా ఈయన ఎంత ఓర్పువంతుడు కదా, ఎంత సహనవంతుడు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంత సహనంతో ఉంటారా? వీళ్ళే ఇంత సహనంతో ఉంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత సహనంతో ఉంటారు కదా. ఈ మధ్య ఓ చర్చికి వెళ్ళాడట అన్యుడు, ఓ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో అడుగుపెట్టాడు. ప్రార్థన అంతా అయిపోయింది. ప్రార్థన అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు సంఘ పెద్దలు కాలర పెట్టుకుని కొట్లాడుకుంటున్నారట. ఎక్కడో తెలుసా? చర్చి మెయిన్ గేటు దగ్గర కాలర పట్టుకొని కొట్లాడుకుంటున్నారట. ఎవరు? పెద్దోళ్ళు. ఈ పెద్దోళ్ళకి ఎందుకు కొట్లాట వచ్చిందో తెలుసా? వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఏదో బయట ఎక్కడో కాలేజీలోనో ఉద్యోగంలోనో చిన్న గొడవ అయిందట. ఆ గొడవ ఎక్కడికి తీసుకొచ్చారు? అది అసలు ఇది సిగ్గున్న జాతేనా? దేవుని మందిరం దగ్గర కొట్లాడుకుంటే అన్య ప్రజలు ఏమనుకుంటారో? దేవుని మందిరపు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత లేదా? ఏమండి, బలాబలాలు చూపించుకోవటానికి దేవుని మందిరమా వేదిక? అలాంటి వాడు చర్చికి రాకుండా ఇంట్లో ఉంటే మేలు. ఇప్పుడు పిల్లలు కొట్లాడుకున్నారు, పెద్దవాళ్ళు ఏం చేయాలి? అసలు నేనంట ఈ పిల్లలు కొట్లాడుకునే స్థాయి దాకా ఎందుకు వెళ్ళారంటే, ఒక మాట చెప్పమంటారా?
తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు కాబట్టి నేను ఒక మాట అంట, నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. నీ దగ్గర నేర్చుకున్నారు. ఒక అన్యుడు చర్చికి వద్దామని చెప్పి చర్చికి వచ్చాడట. ప్రార్థన అయిపోయి కొట్లాడుకోవడం చూసి మా ఇంట్లో ఎట్లా జరుగుతుందో చర్చిలో కూడా అట్లాగే జరుగుతుంది. నీ ఏముంది ఇక్కడ? కాకపోతే మనం క్రమంగా ఆదివారం మన స్థలాలకు వీళ్ళు వెళ్తారు. మనం వెళ్ళామంటే గంట కొట్టినంతసేపే అక్కడ నిలబడతాం. వీళ్ళు మాత్రం గంటలు అని అంటారండి. మనమేమో గంట కొట్టినంతసేపే ఉంటాం, వీళ్ళు మాత్రం గంటలు ఉంటారు. అంతే తేడా. విన్నారా? యోసేపు దేవుడు మహిమపరచబడేటట్లుగా బ్రతికాడు. ఆ యోసేపును నా దేవుడు మహిమపరిచాడు. ఒక్కళ్ళు సరిగ్గా చెప్పలా. మీకు ఎక్కడో పెటా తగులుతున్నట్లుంది. అసలు ఒక ముఖంలో కూడా నాకు రక్తపు సుక్క కనపట్లా. అన్నీ పాలిపోయిన ముఖాలు కనపడుతున్నాయి. ఒక్కళ్ళు ఆమెనంటలా. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఆమెనంటే ఎట్లా అన్న వెంకటేష్ అన్న, ఇప్పుడు ఆమెనంటున్నారు. హల్లెలూయా. యోసేపు దేవునికి మహిమ కలిగేటట్లుగా బ్రతికాడు. ఈ మాట వినండి, దేవునికి మహిమ కలిగేటట్లుగా నువ్వు బ్రతికితే ఏ ఆధారము లేని యోసేపును దేవుడు నిలవబెట్టాడుగా. లోకంలో బ్రతకటానికి నీకు ఏ ఆధారం లేకపోయినా నిన్ను నా దేవుడు నిలవబెడతాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనను మహిమపరిచేవు గనుక నా దేవుడు నిన్ను మహిమపరచడం ప్రారంభిస్తాడు. ఏమండి, ఐగుప్తు దేశంలో ఒకడు రాజు అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ వాడు ఐగుప్తుడు అయి ఉండాలా లేదా? నేను తెలుగులోనే చెప్పా. ఏమండి, సోనియా గాంధీ గారు భారతదేశానికి వచ్చి ఇందిరాగాంధీ గారి కోడలయ్యి రాజీవ్ గాంధీ గారి భార్య అయ్యి భారతీయురాలిగా పిలువబడుతున్న ఎప్పటికీ ఆ తల్లి మీద ఉన్న నిందేంటో తెలుసా? అది ఇటలీ దేశస్తురాలు. విచిత్రం చూడండి. మరలా మన భారతీయులు వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైనా రాజులు అవ్వచ్చు, చప్పట్లు కొడతారు. కొంతమందికి ఉండే కుసంస్కారం. అదే ఇటలీ దేశం నుంచి ఈ ఇంటి కోడలుగా మారి దేశాన్ని వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి ఈ దేశపు కోడలుగా మారిన సోనియా గాంధీని ఎప్పటికీ అది ఇటలీది, పరాయి దేశస్తురాలు. నేనంట, ఎంత వయసులో ఉన్న సోనియా గాంధీని అలా చూశారంటే యోసేపుని ఇంకెట్లా చూడాలి? యోసేపు ఎవరు? 30 సంవత్సరాల కుర్ర కొంక. ఒకవేళ ఈ మాట తప్పైతే నన్ను క్షమించండి. ఏమన్నాను చెప్పండి? 30 సంవత్సరాల కుర్ర కొంక. ఈ అబ్బాయిని ఎవరు ఒప్పుకుంటారు? ఒకవేళ రాజస్థానంలోకి వెళ్ళాలంటే ఆ రాజస్థానంలో మంత్రివర్గంలో పనిచేసేవాళ్ళు, రికమెండేషన్ చేసేవాళ్ళు యోసేపుకి ఎవరైనా ఉన్నారా? యోసేపుకు కులబలం లేదు, జనబలం లేదు, ధనబలం లేదు, దేశబలం లేదు, కానీ దైవ బలం కలిగినటువంటి మనుషుడు. ఆ దైవ భయం, ఆ దైవ బలం యోసేపులో ఉన్నది కనుకే భూమిని శూన్యంలో వేలాడదీసిన దేవుడు ఏ ఆధారము లేకపోయినా శూన్యంలో వేలాడదీశాడు కదా. భూమి మీద నువ్వు బ్రతకటానికి నీకే ఆధారము లేకపోయినా శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు, శూన్యములో భూమిని నిలవబెట్టిన దేవుడు, నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ముగిస్తున్నా. మరి ఇలా బ్రతకాలంటే ఆఖరి మాట, ఎలా బ్రతికితే దేవునికి నింద రాకుండా బ్రతకగలుగుతాం? అసలు మన గుండెల్లో ఏముంటే ప్రతి క్షణం దేవునికి మహిమ కలిగేటట్లుగా, దేవునికి ఘనత కలిగేటట్లుగా సమాజంలో మనం జీవించగలుగుతాం? ఒకే ఒకటి, అదే దైవ భయం. దేవుని భయం కలిగి మీరు ప్రవర్తించకూడదా అనండి ఆ మాట. నెహెమ్యా అంటాడు, ఇశ్రాయేలీయులారా దేవుని భయం కలిగి మీరు ప్రవర్తించకూడదా అంటాడు. క్రైస్తవ జనమా, ఈ పాపపు లోకంలో పాపపు బురద నీకు అంటకుండా నిన్ను కాపాడే ఒకే ఒక్క మనస్సు దైవ భయం కలిగిన మనస్సు. ఆ దైవ భయం కలిగిన మనస్సు నీకుంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా మాటలు వింటున్నాడు, నా చర్యలన్నీ దేవుడు గమనిస్తున్నాడు, నా దేవుని ఆత్మ ఎదుట నా దాగుచోటు లేదు. సీసీ కెమెరాలకు దాగుచోటు ఉంది. తల్లిదండ్రుల కళ్ళు కనపడకుండా దాగుచోటు ఉంది. భార్య కంటికి కనపడకుండా దాగుచోటు ఉంది. భర్త కంటికి కనపడకుండా దాగుచోటు ఉంది. నీ దేవుని ఆత్మ ఎదుట నీ దాగుచోటు లేదో. నువ్వు కూర్చోటం నీ దేవునికి తెలుసు, నీవు లేవటం
నీ దేవునికి తెలుసు. నువ్వు పండుకోవటం, నువ్వు చేసే ప్రతి చర్య నీ దేవుడు చూస్తున్నాడు అనే భయంతో, అవును దేవుడు చూస్తున్నాడని యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. అమ్మబడిన దాసుడు దేశాన్ని ఏలుబడి చేసే ఏలికగా మారాడు. నేను అలా పాపానికి దూరంగా బ్రతికితే నా దేవుడు ఏ రోజుకైనా ఏలికగా నిలవబెడతాడు. ఇంకొక మాట అంట, యోసేపు నాఫ్తాలు కూర్చోబెట్టింది ఐగుప్తు సింహాసనం మీదే. నా దేవుడు నన్ను కూర్చోబెట్టబోయేది పరలోకపు సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. యోసేపు పరిపాలన 70-80 సంవత్సరాలు, పరలోకంలో నా పరిపాలన యుగాయుగాలు ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. భయం, నేను ఎక్కడైనా త్రోవ తప్పి బ్రతికితే సొదొమ గొమొర్రా మీదకి దేవుడు ఉగ్రత కుమ్మరించలేదా? నా బ్రతుకు మీద దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు. తప్పుగా ప్రవర్తించిన నెబుకద్నెజర్ గద్దె మీద నుండి దిగి గడి తినే వ్యక్తిగా మారలేదా? బాబోయ్, నా దేవునికి ఆయాస్కరంగా బ్రతికితే నా స్థితిగతులు కూడా అలా తలకిందులు అయిపోతాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా నా ఆత్మ రేపు నరకానికి వెళ్ళిపోద్ది. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కుమ్మరించబడి అగ్ని చేత కాల్చబడింది ఒక్కరోజే. నువ్వు పాపంతో చచ్చిపోతే, విన్నారు ఈ మాట, నువ్వు పాపంతో చచ్చిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ యుగాయుగాలు అగ్నిలో కాలిపోతుంది. వాక్యం అంటది కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి నరకంలో నీ ఆత్మ పడిన తర్వాత యుగాయుగాలు కాలిపోతావు. ఈ భయం నీ గుండెల్లో ఉంటే, నువ్వు యవనస్తుడివైనా, వృద్ధాప్యంలో ఉన్నవాడివైనా, పెళ్ళైన దానివైనా, పెళ్ళి కానివాడివైనా, దైవ భయం నువ్వు పవిత్రంగా బ్రతకటానికి కృప చూపిస్తుంది. దైవజనులు యేసన్న గారు ఆయన ఓ పెద్ద సంస్థలో సేవ చేసి ఓ 10 సంవత్సరాల తర్వాత దేవుని ప్రేరేపణ ప్రకారం స్వతంత్రంగా సేవ చేసుకోవటానికి వచ్చారు. ఆ దినాల్లో ఢిల్లీ వెళ్ళారట. ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంచెం అనుభవం కలిగిన సేవకుడు, వివాహమైన సేవకుడు యేసన్న గారిని పిలుచుకొని, యేసన్న నీకు ఒక మాట చెప్తా, చెప్పండి అయ్యా, తప్పకుండా వింటాను. నేను అనుభవంతో చెప్తున్న ఈ మాట, అనుభవంలో జ్ఞానం ఉంటుంది, నా మాటను తప్పకుండా వింటాను అయ్యా, చెప్పండి. పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే శోధనలు వస్తాయి. శోధనలో నువ్వు పడిపోతావు. నా మాటిని నువ్వు పెళ్లి చేసుకో. నీకు శోధనలు రాకుండా ఉండటానికి పరిష్కారం ఏదయ్యా అంటే నువ్వు పెళ్లి చేసుకో అన్నాడట. యేసన్న గారు విని, అయ్యగారు మీకు పెళ్ళయిందా అన్నారట. అరే పెళ్ళి అవ్వపోవటం ఏంటో, అది అమ్మగారు 3 పిల్లలు ఉన్నారు కదా అన్నారట. మరి పెళ్ళైన మీకు శోధనలు వస్తున్నాయా అన్నారట. నాకు కూడా వస్తున్నాయి అన్నాడట. అప్పుడు యేసన్న గారు చెప్పారట, ఒక వ్యక్తి శోధనలో పడిపోకుండా ఉండటానికి పెళ్ళి కాదు పరిష్కారం, దైవ భయం దానికి పరిష్కారాన్ని చూపిస్తుంది. గుండెల్లో దైవ భయం ఉంటే నువ్వు వివాహితుడివైనా అవివాహితుడివైనా, వివాహితురాలివైనా అవివాహితురాలివైనా, ఆ దైవ భయం ఒక్కటే. బైబిల్లో రాసి ఉంటుంది, వారి కన్నుల ఎదుట దైవ భయము బొత్తిగా లేదు గనుక చేయకూడని కార్యాలు చేయటానికి దిగసారేరట. విన్నారు ఈ మాట? కీర్తనలో అంటాడు, వారి కన్నుల ఎదుట, అనండి, మందిరానికి వచ్చేవాడు సిగరెట్ దాగగలుగుతున్నాడంటే వాడి కన్నుల ఎదుట దైవ భయం బొత్తిగా లేదు. సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూస్తున్నాడంటే వాడి కన్నుల ఎదుట దైవ భయం బొత్తిగా లేదు. దైవ భయం లేనివాడు అతిక్రమాన్ని కూడా దేవోక్తిలా మాట్లాడతాడట. అనండి ఆ మాట. వాడు చేసేది అతిక్రమం, అతిక్రమాన్ని ఎట్లా మాట్లాడతాడట? ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, ఏదో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. నేను భార్యాభర్తలు అనుకున్నాం. ఈలోపు ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని ఏదో వచ్చి అట్లా బయటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి, అయ్యా నా పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అంది. పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయటమా? మరి ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరమ్మా అన్నాను. భర్త కాని భర్త అనండి. నేను ఇది కొత్తగా వింటున్నా. భార్య కాని భార్య, భర్త కాని భర్త, అదేంటమ్మా అన్నాను. మేము 4 సంవత్సరాలు బట్టి సహజీవనం చేస్తున్నామయ్యా. నేను అన్నా, ఇది దేవుని దృష్టి ఎదుట జారత్వం అని దేవుడు అంటాడు. పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని అంటే రూమ్లోనే దండలు మార్చాడంట. రూమ్లోనే దండలు మార్చాడంట. రూమ్లో దండలు మార్చడం ఏంటయ్యా? రూమ్లో దండలు మార్చడం ఏంటయ్యా? మన పెళ్ళి చర్చిలో
సేవకులు ఎదుట మా అమ్మా నాన్న పిలిచి ఇట్లా కదా మన పెళ్లి జరగాల్సింది అంటే ఈడన్నాడట, పిచ్చి మొహమా, మన పెళ్ళి అంటే ఏమనుకున్నావు? ఏదేం తోటలో ఆదాం పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే. ఆదాం పెళ్ళికి పాస్టర్ గారు వచ్చారా? ఆదాం పెళ్ళికి సంఘ పెద్దలు వచ్చారా? ఆదాం పెళ్ళికి తల్లిదండ్రులు వచ్చారా? చుట్టాలు వచ్చారా? పిచ్చి మొఖమా, మన అంతస్తు ఏంటో తెలుసా? ఏదేం తోటలో ఆదాం అంతస్తు మన పెళ్ళి. ఏదేం తోటలో ఆదాం పెళ్ళి. ఏదేం తోటలో ఆదాం పెళ్ళికి దేవుడే దిగొచ్చినట్లుగా మనం ఇప్పుడు దండలు మారుస్తూ ఉండగా యేసునామములో దేవుడు దిగివచ్చునుగాక. వాడి కన్నులు ఎదుట ఏమి లేదు. విన్నారా? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నెహెమ్యా ఒక్కడే బురదలో పుట్టిన తామర వృక్షంలాగా ఓ ప్రత్యేకమైన జీవితం జీవించాడు. ఎందుకు జీవించాడో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. తమ్ముడు నెక్స్ట్. సరే నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. రైట్ కాదు, చిన్న 15వ వచన చివరి భాగంలో ఉంటుంది. 15వ వచన చివరి భాగం 15. రైట్, కొంచెం బ్యాక్ వెళ్ళు. 15వ వచన ప్రారంభం. నాతో కలిసి చెప్పండి. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. చేతులెత్తి చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఏమంటాడు నెహెమ్యా? వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా ప్రవర్తించారు, వీళ్ళు అలా ప్రవర్తించారు. అయితే నేను అలా చేయలేదు. ఎందుకు చేయలేదో తెలుసా? నేను దేవుని భయము కలిగిన దైవ మనుష్యుడను. తమ్ముడు నా వైపు చూడు, ముగిస్తున్నా. అన్నా నీకొందరు రెండే కళ్ళు. చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, ప్రపంచం చదువుతున్న పత్రికల మనం మన ఇంట్లో ఏ చిన్న లోటు జరిగినా, లోకస్తుల ఇంట్లో లోటు జరిగితే ఎవడో మాట్లాడుకోడు, లోకస్తుల ఇంట్లో పొరపాట్లు జరిగితే ఎవడో మాట్లాడుకోడు. సత్యదేవుణ్ణి ఆరాధించే నీ కుటుంబంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నీవు కాదు దూషించబడేది, దేవుని నామం దూషించబడుతుంది. ఒక మాట అంటారా? నేను బ్రతికిన కాలం అంతా నీ మహిమ కొరకు నేను బ్రతకాలయ్యా. నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నేను ఉండాలి. నా ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబం ద్వారా, నా సంఘం ద్వారా ప్రతి క్షణం మీ నామము మహిమపరచబడునుగాక.